హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు లునోవా డైరీస్. క్విక్ అండ్ ఈజీగా హాస్టల్లో ఒక స్వీట్ రెసిపీ చేద్దామా? సబ్స్క్రైబ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెల్లం కట్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లము వాటర్లో కరిగించుకొని అందులో రైస్ ఫ్లవర్ వేసి ఉంటలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. అందులో తగినంత వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పాల తాలికల షేపు క్రియేట్ చేయాలి. మేము చూపిస్తున్న విధంగా చేత్తో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్యాన్లో మనం పెట్టుకున్న బెల్లంని తగినంత వాటర్ని వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి, బెల్లం పాకంలాగా. అండ్ నెక్స్ట్ ప్యాన్లో ఒక 1 లీటర్ పాలు వేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కాగబెట్టుకొని అందులో సగ్గుబియ్యం వేయాలి. మేమైతే ఇక్కడ సన్న సగ్గుబియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి నానబెట్టుకోలేదు, అవి ఫాస్ట్గా ఉడికిపోతాయి. అవి ఉడికిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలు వేసి చిన్నగా కలబెట్టాలి. తిక్కుగా అయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక యాలకుబుడ్డ వేసాము. కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ని పాల తాలికల్లో వేయాలి. దానికంటే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకుని వేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని చిన్నగా కలుపుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. మేము టేస్ట్ చేసాం, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.